దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక. ఎందుకు దినాలు చెడ్డవి అవిని అంటే కారణం ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. వాటిని అంటే అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. తిను దినాన ఎప్పుడైతే తిన్నాడో ఆ దినం చెడిపోయింది. తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. తిను దినమున తినడానికి ప్రాధాన్యత ఇచ్చినందువల్ల దినము చెడిపోయింది, దినములు చెడ్డవి. అప్పటి నుండి ఇప్పటి వరకు దినములు చెడ్డవిగానే ఉన్నాయి. 2024 సంవత్సరాల దగ్గర నుండి. అయితే 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసొచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. అంటే వారి దినములు తగ్గిపోయినాయి, దినములు చెడ్డవి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి తమకు మనసొచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు కనుక వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగినను. 969 సంవత్సరాలు, 930 సంవత్సరాలు, 912 సంవత్సరాలు, 905 ఏండ్లు, 962 ఏండ్లు. ఈ ఆయుష్ అంతా కూడా తగ్గిపోయింది. కారణం ఒక ఆదామును బట్టి తన అవిధేయత. తిను దినమున ఆ తిన్న దినం దగ్గర నుంచి ఈ దినములన్నీ చెడ్డవి కనుక సమయమును పోనివ్వక. సమయం అనేది చాలా విలువైంది. అందుకనే మార్కు సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమై ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులముగా కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము సంపూర్ణమైనది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. స్త్రీయందు
పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. సమయము చాలా విలువైంది. సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకోమని జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఆదికాండం 6వ అధ్యాయంలో జాగ్రత్త లేని వారు వారి నడక బిహేవియర్ ప్రవర్తన దేవునికి ఇష్టముగా లేదు గనుక వారి దినములు 120 ఏండ్లు. ఆదాము తిను దగ్గర నుంచి తిన్న దినము చెడిపోయింది. అందుకని దినాలు చెడిపోయినాయి కనుక జనాలు కూడా చెడిపోయారు. ఒక ఆదామే కాదు, ఆదాము సంతతిలో వచ్చిన జనాంగం అంతా కూడా ఆదామును బట్టి దినములు చెడ్డవి, జనములు కూడా చెడిపోయారు. అంటే మీరు సమయమును పోనివ్వక కనుక సమయం అనేది కాలము సంపూర్ణమైనది అంటున్నాడు. సమయం విలువైంది. దాన్ని ఆ సమయాన్ని ఏం చేసుకోవాలంట? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. అనుకూలమైన సమయంలో ఎప్పుడైతే అంగీకరిస్తే జ్ఞానుల వలె నడుచుకుంటారు, జాగ్రత్తగా చూచుకుంటారు. అమూల్యమైన సమయం. అందుకనే అజ్ఞానుల వలె కాక దేవుడు ఆ దినముల యందు దేవుడు అజ్ఞాన కాలము చూచి చూడనట్టుగా ఊరకుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం కావాలంట? జ్ఞానులు కావాలి. అజ్ఞాన కాలం అయితే దేవుడు చూచి చూడనట్టుగా ఊరకుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. కనుక జ్ఞానం కలిగి నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని సామెతల గ్రంథంలో బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళం మర్చి పైనున్న జీవ మార్గమునకు ప్రయాణం చేస్తాడు. బుద్ధి లేనివాడు అజాగ్రత్తగా ఉంటాడు, అజ్ఞానిగా ఉంటాడు, అంధత్వంలో ఉంటాడు. సద్వినియోగం చేసుకోవడం చేత కాదు, దుర్వినియోగం చేసుకుంటాడు. అందుకనే ఈ దినాలంట తిమోథెయుతో చెప్తున్నాడు, దుర్దినములు లేదా అంచె దినములు, అపాయకరమైన కాలములు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంచె దినాలు, చెడ్డ దినాలు. ప్రసంగిలో ఏం చెప్తున్నాడు? దుర్దినములు రాకముందే 12వ అధ్యాయం, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇవి దుర్దినాలు, ఈ అంచె దినాలు, ఈ చెడ్డ దినాలు. కనుక దినాలు చెడ్డవి, అంచె దినాలు అపాయకరమైన కాలములు. దుర్దినములు రాకముందే, చెడ్డ దినాలు రాకముందే, అంచె దినాలు రాకముందే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈ మాటలు వినుచుండగానే జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొని జీవితాన్ని దేవునికి మాత్రమే సమర్పించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుడు సమయం అనేది చాలా విలువైంది. విలువైన సమయంలో
విలువైన దేవునికి విలువైన దేహాన్ని అప్పగించుకొని, అందుకని సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కనుక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరమో పొందుడి. కనుక రూపాంతరం పొందాలి. రోజు రొటీన్గా గడిచిపోతుంది. విలువైన సమయం దేవుని వాక్యం సమయములో సమయమందు అసమయందు ప్రకటించు బుద్ధి చెప్పుము. అలాగైతే సమయము అసమయం. పౌలు శీల వాళ్ళిద్దరిని చాలా దెబ్బలు కొట్టి లోపల చెరసాలను వేసి బండ వేసి బిగించినప్పుడు అది అసమయం అయినను ప్రార్థించుచు కీర్తనలు పాడినప్పుడు భూకంపమే వచ్చింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, సంఖ్యలు విడిపోయినాయి. ఆ యజమానుడు చెరసాల నాయకుడు కత్తి దూసి చంపుకోపోతుంటే, నీవే హాని చేసుకున్నద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, అయ్యలారా రక్షణ పొందుడు, నేనేం చేయ. ఇదే సమయం మిక్కిలి అనుకూల సమయం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందదు. ఒప్పుకోలు ప్రార్థన, వాళ్ళ కుటుంబం అంతా ఆ సమయంలో రక్షించబడ్డారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న చెరసాల నాయకుడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న అపాయ కాలంలో ఉపాయంగా ప్రార్థన చేసే ఒక దినం హోల్ నైట్ ప్రేయర్. యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, సమయాన్ని దేవునికి అప్పగించాడు. అందుకని యాకోబు నీ పేరు యాకోబు అన్నాడు. నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు నేను ఇశ్రాయేలుగా మారుస్తూ ఉన్నాను. ఇశ్రాయేలుగా మార్చిన సమయం, ఇశ్రాయేలుగా మార్చిన దినం, ఇదిగో రక్షణ పొందిన దినం చెరసాల నాయకుడు తన కుటుంబము. అంతేకాదు నేడే మిక్కిలి అనుకూలమ సమయం, రక్షణ దినం. ఈ మాటలు వినుచుండే, ఈ మాటలు నా కోసమే అని ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటారో ఆ సమయం దీవెనకర సమయం. నిన్నటి దినం ఆదివారం కనుక ఆ సమయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించే లేదా ఒక రాత్రి అంతా ప్రార్థన చేసే కనుక సమయం అనక అసమయం అనక ప్రార్థన చేసే కాలం, ప్రార్థన చేసే సమయం. మరి ఒప్పుకోలు ప్రార్థన చేసిన చెరసాల నాయకుడు ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని ఆయన యాకోబు ప్రార్థన చేశాడు. తన తమ్ముడు తన అన్న చంపాలని వస్తుంటే తమ్ముడు ప్రార్థన చేశాడు. ఆ సమయము దీవెనకరమైన సమయం, రక్షించబడ్డాడు. ఇదిగో ఈ చెరసాల నాయకుడు చావబోతున్నప్పుడు నీవే హాని చేసుకున్నది, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు, అయ్యలారే రక్షణ పొందుట నేనేం చేయాలన్నప్పుడు ప్రభువుని యేసునందు విశ్వాసం వచ్చు. ఆ మాట అన్నాడు. ఆ సమయంలో రక్షించబడారు తన కుటుంబం. అంతేకాదు పౌలు దేవుని వాక్యం చెప్పినప్పుడు లూదియా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఫిలిప్పి సంఘానికి ఆమె సంఘ స్థాపకురాలయ్యింది. కారణం ఆమె రక్షించబడ్డది. అనేకులను రక్షించడానికి అక్కడ ఒక సంఘం స్థాపించింది. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమంత తండ్రి, ఈ ఉదయకాలం నీ మాటలు వినుచునే రక్షించబడిన వ్యక్తులు, శక్తిమంతులు సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న అపాయకరమును దుర్దినాలు, అంచె దినాలు వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పింప చేయండి. మరణమును తప్పించి జీవంలోనికి దాటువారు సిద్ధపరచమని మా ప్రభువును, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేయించున్నాం తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యం నచ్చినట్టయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీరు మీ తోటి వారిని వాక్యంతో లేదా మీ సాక్ష్యంతో రక్షించుకుని వారై మరణములో నుండి జీవములోనికి దాటింపజేసేవారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.